ఢిల్లీ ప్రజల తీర్పు గౌరవిస్తున్నాం. ఢిల్లీ ప్రజల హక్కులు, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది. నిన్న చాలా చోట్ల ప్రధానంగా నడిచిన డిస్కషన్ ఇదే. రాహుల్ గాంధీ ఉన్నంత వరకు మాకే డోకాలని చెప్తున్నాడు మోడీ. మమ్మల్ని మా స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ అని చెప్పి చాలా సందర్భాల్లో బీజేపీ చెప్తున్న పరిస్థితి ఏర్పడింది. నిజంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఒక గుదిబండి అయ్యారా? ఎందుకంటే 2013లో రాజకీయ అరంగేట్రం చేశారు రాహుల్ గాంధీ. దాదాపుగా 2012లో ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. 12, 13 టైంలో. అక్కడి నుంచి ఒక్క ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని గెలిపించలేకపోయారు. ఒక్క ఎన్నికల్లో కూడా. అటు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ వల్ల పార్టీ గెలిచింది అన్నది ఎక్కడా లేదు. మరి ఇన్ని సంవత్సరాలైనా సరే ఇంకా రాహుల్ గాంధీ రాటు తేలకుండా బీజేపీ గేమ్స్ ముందు, మోడీ స్ట్రాటజీ ముందు రాహుల్ గాంధీ తేలిపోతున్నారని చాలామంది కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. ప్రియాంక గాంధీని ఏమన్నా హైలైట్ చేద్దామా, రాహుల్ గాంధీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి లాంటి విషయాలు కాంగ్రెస్ పార్టీ ఆలోచించకపోతే మాత్రం గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరున్న కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో పూర్తిగా కనుమరుగే అవకాశాలు కూడా లేకపోలేదు.